హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో గుత్తొంకాయ అండి. నెల్లూరు స్టైల్లో గుత్తొంకాయ చేసేద్దాము. చూడండి, చక్కగా లేత వంకాయలు తీసుకొని ఇప్పుడు ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు 5-6, వేరుశనగపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. వంకాయలని చూడండి, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా దీనిలోకి స్టఫ్ చేసి పెట్టుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం అంత పసుపు కలుపుకోవాలి. ఈలోపు కొంచెం అంత చింతపండు ఈ విధంగా వాటర్ తీసి పెట్టుకోవాలి. చింతపండు పులుసు అండి. చూడండి, ఈ విధంగా 2 వంకాయల్లోకి స్టఫ్ చేసుకున్నాం కదండి. ఈ మిగతా మసాలా అంతా ఇలాగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనము గుత్తి వంకాయ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా అయితే కొంచెం అంతా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు కొంచెం అంతా పోపు దినుసులండి. కొంచెం అంతా శనగపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం అంత జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాను. చూడండి, వంకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఏదైతే మిగతా మసాలా అంతా ఉందో అది వేసేసుకున్నాము. అది కొంచెం అంతా ఫ్రై అవ్వనిద్దామండి. ఇలాగా చూడండి, వంకాయలు ఈ విధంగా మగ్గాలి. చూడండి, గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చక్కని గుత్తి వంకాయ కూర అండి. రైస్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే నెల్లూరు స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడిగా